తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా టీఎంపీల ఆందోళన కంటిన్యూ అవుతోంది. 2 రోజులుగా పార్లమెంట్ గేట్ 1 ఎదుట టీఎంపీలు వివేక్, పొన్నం, రాజయ్య, గుత్తా, మంతా దీక్ష చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి కూడా ఎంపీలు అక్కడే ఉండిపోయారు. 2011లో అందరు కలిసి రాజీనామా చేయడం జరిగింది. అందరు ఢిల్లీకి వచ్చారు. అందరు కూడా అప్పుడు అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ ఇవ్వమని చెప్పి ఏదైతే అప్పుడు చేశారో మరి ఈ సమయం మరి అదే దానికి రావడం జరిగింది. అందరు కూడా దీంట్లో చొరవ తీసుకొని తెలంగాణ కావాలి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవాలి అని చెప్పి ఆ ఆలోచన ఉంటే అందరం కలిసి పనిచేసినప్పుడు డెఫినెట్లీ కేంద్రం కూడా ఆలోచిస్తుంది. మొన్న అంతోని దగ్గరకు వచ్చినప్పుడు వారు ఇదే అన్నారు, మీరు తొందరగా తెలంగాణ ఇచ్చేసేయండి సార్, మాకేం అభ్యంతరం లేదని చెప్పి కూడా సీమాంధ్ర వాళ్ళు అక్కడ అంతోని గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలుస్తుంది, సీమాంధ్రలో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ముందు మరి గాంధీ గారి సాక్ష్యంగా కూర్చొని సామాన్య ప్రజాస్వామ్య పద్ధతిలో మనం తెలంగాణ ప్రకటింపబడ్డట్టుగా అమలు చేయమని అడుగుతాను. ఈ సందర్భంలో మా పార్టీ చాలా మంది నాయకత్వం వ్యక్తిగతంగా వాళ్ళకున్నటువంటి హోదాల ద్వారా స్పందించిన అదే పార్టీ లీడర్షిప్ గా ఏం రెస్పాండ్ కాకపోయినా ఈ అంశం తప్పకుండా చర్చ జరుగుతుందని భావిస్తా ఉన్నాం. పార్లమెంట్ సభ్యులు మేము 2 రోజుల దీక్ష పార్లమెంటు భవన ప్రాంగణంలో చేపట్టింది కాంగ్రెస్ యొక్క అధిష్టాన వర్గానికి, యూపీఏ ప్రభుత్వానికి మరొక మారు గుర్తు చేసి త్వరగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నిర్ణయం తీసుకు అవసరం ఉందని గుర్తు చేయడానికి ఒక నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఇక ఉదయం నుంచి పలువురు జాతీయ నేతలు ఎంపీలను పరామర్శించారు. కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, వేణి ప్రసాద్ వర్మ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, గుండు సుధారాణి టీఎంపీలకు సంఘీభావం ప్రకటించారు. అటు రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్, ప్రవీణ్ రెడ్డి, భిక్షమయ్య గౌడ్ దీక్షా స్థలంలో ఎంపీలను పరామర్శించారు. టీ కాంగ్రెస్ ఎంపీల దీక్షకు మద్దతు తెలుపుతున్నామని చెప్పిన జానా కేంద్రం తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నటువంటి కృషి ప్రజలందరికీ తెలిసింది. అందులో భాగంగానే నేను ఈ దీక్ష కూడా ఇది ఆఖరిగా మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం అధిష్టాన వర్గానికి సత్వరం ఈ విషయాన్ని పరిష్కారం చేయడానికి